నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 7 కొండలవాడు 7 లోకాలను ఏలేవాడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుడు కొలువుదీరిన పుణ్యధామాలు ఈ భూమిపైన ఎన్నో ఉన్నాయి. ఆ పురుషోత్తముడు కొలువైన ప్రతి పుణ్యస్థలం తిరుమలగిరి సమాంతర క్షేత్రమేనని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతటి మహిమాన్వితమైన అలివేలు మంగపతి కొలువైన చిల్పూరు బుగులు శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నేటి తీర్థయాత్రలో ఆ దివ్యధామాన్ని నేత్రపర్వంగా దర్శించి తరిద్దాం రండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదము పుణ్యపాదం, ధరణిని ఏలే ధర్మపాదమని స్వయంగా అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. ఏ మాత్రమ అవకాశము కుదిరినా స్వామివారి పాదాలను దర్శించుకుంటే అంతకన్నా గొప్ప దర్శనం మరొకటి లేదని భక్తకోటి విశ్వాసం. స్వామి తన కళ్యాణం కోసం కుబేరుని వద్ద అప్పు చేసి అది తీర్చలేక గుబులుతోటి చిల్పూరు గుట్టపైకి వచ్చి తొలిసారి పాదం మోపాడని ఐహిత్యం. అందుకే ఈ ప్రాంతం బుగులు వెంకటేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు మొక్కినంతనే అప్పుల బాధలు తీర్చే అనాథనాథుడుగా, ఆర్తజన దీక్షాదక్షకుడిగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న బుగులు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద నమో నమో, నారాయణ తే నమో నమో, నారద నమో నమో. హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిలో స్టేషన్ ఘన్పూర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో చిన్న పెండియాల ఉంది. గ్రామ ప్రధాన కూడలి దగ్గర ఆలయ ప్రవేశ తోరణం కనిపిస్తుంది. తరిగొప్పుల గ్రామానికి వెళ్లే ఆ ప్రవేశ తోరణ మార్గం ద్వారా 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే దేవస్థానాన్ని చేరుకోవచ్చు. చిల్పూర్ కొండగుట్టపై బుగులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానం ప్రకృతి రమణీయతల మధ్య నిత్యం భక్తుల సందడితో విరాజిల్లుతోంది. ఈ దివ్యధామ పరిసరాలన్నీ బుగులు వెంకటేశ్వరుడి మహిమలను కీర్తిస్తుంటాయి. చిల్పూర్కు చివర కొండగుట్టల సముదాయంలో కొండ గుహలో వెంకటేశ్వరుడు వ్యక్తమయ్యాడంటారు. కొండకు దిగువ భాగంలో స్వామివారు తన పాదముద్రలను విడిచారని భక్తుల విశ్వాసం. గుట్టపై వెలిసిన స్వామివారిని ఎంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారో గుట్ట దిగువన బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదార విందాలను సైతం అంతే భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తారు. భక్తుడు త్వరతిగతిన భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవనానికి అత్యధిక ప్రాముఖ్యత ఉంది. శ్రీవారి సంపూర్ణ దర్శనంతో ఎంత మోక్షం లభిస్తుందో పాదాలను దర్శిస్తే అంతకంటే ఎక్కువ పుణ్యఫలమని పండితులు చెప్తారు. చిల్పూరు గుట్ట, చిల్పూరు మండలము, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో వెలిసినటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. అసలు ఇక్కడ స్థల పురాణం ఏమిటయా అంటే గనక కలియుగంలో స్వామివారట మరి పద్మావతీ దేవిని వివాహం చేసుకోవాల్సినటువంటి సందర్భంలో, ఓ కుబేరా, నేను లోక కళ్యాణార్థము పద్మావతీ దేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కావలసినటువంటి ధనధాన్యాలన్నీ కూడా నీవే సమకూర్చాలయా, నా దగ్గర ఏమీనో లేవని చెప్పగానే, తండ్రి మీకు ఇవ్వాలి అనిపిస్తుంది కానీ మరి నా పరిస్థితి ఏంటయా అన్నారట ఆ కుబేరుడు. అప్పుడు ఆ స్వామివారు అన్నారట, ఎందుకయ్యా అంతలా భయపడుతున్నావు, నీకు కలియుగం అంతా కూడా వడ్డీ మాత్రమే చెల్లిస్తాను, కలియుగ అనంతరమే అసలు ముట్ట చెబుతాను అని చెప్పారట ఆ యొక్క స్వామివారు. కానీ కుబేరుడికి చెల్లించాల్సినటువంటి సమయం ఆసన్నం అవడము, అతి సమీపిస్తున్న సందర్భంలో స్వామివారికట భుగులు ఏర్పడిందట. అలా ఆ భుగులు చెందినటువంటి స్వామివారట ఆలోచిస్తూ అలాగే పడుకున్నారట. పడుకున్నటువంటి స్వామివారికి ఆ యొక్క చిల్పూరు గుట్ట అనేది వారి యొక్క స్వప్నంలోకి వచ్చిందట. అలాగే నిద్రలేచినటువంటి వారు ఇక్కడికి నడుస్తూ వచ్చి
వారి యొక్క పాదూకలను ఇక్కడ మనకు కనబడుతుంది కదండి, మన స్వామివారి వెనకాల ఉన్నటువంటి కొండ, ఆ కొండ కింద వారి యొక్క పాదుకలను వదిలి అలాగే కొండపైన వారు గుహల మధ్యలో కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించారట స్వామివారు. అలా చేస్తూ ఉండగా మరి వారి వెనకాలే మరి ఆంజనేయ స్వామి, గరుడాల్ వారు కూడా మా స్వామి ఎక్కడుంటే మేము అక్కడే అనే విధంగా ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరిగిందట. భక్తులు గుట్టపైకి వెళ్లే మార్గంలో బండరాళ్లపై శ్రీ ఆంజనేయ స్వామి వారి శిల్పాకృతులు, శ్రీ మహావిష్ణువు గరుడాకృతి కడు రమణీయంగా గోచరిస్తాయి. భక్తులు గోవిందనామాలను స్మరిస్తూ ముందుగా స్వామివారికి ప్రదక్షిణలు నిర్వహించి విశాలమైన ఆలయ ముఖమండపంలోకి చేరుకుంటారు. ముడుపులు కట్టడం సంప్రదాయం. ఇక్కడ 3 ముళ్ళు పడితే దంపతులు అన్యోన్యంగా ఉంటారని ఓ నమ్మకం. ఏటా స్వామి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లకు ఈ ఆలయం ప్రసిద్ధి. నిత్య కళ్యాణం నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద నమో నమో, నారాయణతే నమో నమో, నారద నమో నమో. తెలంగాణ చిన్న తిరుపతి బుగులు వెంకన్న స్వామి సన్నిధికి చేరి వెంకటాచల అన్నా చాలు సకల పాపాలు పటాపంచలవుతాయి. స్మరణ మాత్రం చేత కరుణించే స్వామి సన్నిధికే చేరుకుంటే ఇంకెంత పుణ్యమోనని భక్తులు భావిస్తారు. అప్పుల బాధలు తాళలేని భక్తులు స్వామివారికి విన్నవించుకుంటే చాలు అప్పులు తీరిపోతాయని శతాబ్దాలుగా వస్తున్న విశ్వాసం. తిరుపతి సమాంతర క్షేత్రము కాకపోయినా మహిమలకు అపారమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. అంతటి మహిమాన్వితమైన క్షేత్రస్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. స్వామి చేసిన అప్పులు తీరే మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ గుబులుతో చిల్పూరు గుట్టకు వచ్చి అక్కడ గుహలో తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా అక్కడ వెలిసిన వెంకటేశ్వరునికి గుబులు వెంకటేశ్వరుడని పేరు. కొండ కింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఈ విధంగా స్వామివారి పాదాలు ఉన్న చోటును పాదాల గుండు అని పిలుస్తారు. కాకతీయుల కాలానికే ఇక్కడో చిన్న దేవాలయం ఉంది. పూర్వం ఇది దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడి చెట్లు, పుట్టలు మహర్షుల రాకపోకలతో పునీతమయ్యాయి. పూర్వం ఋషి బృందానికి స్వామి స్వప్న దర్శనమిచ్చి తాను కొండ మీదున్న గుహలో వెలిశాడన్నట్టు చెప్పాడు. దీంతో ఋషిగణమంతా సూర్యోదయ సమయానికంతా చేరుకొని సేవలు చేసుకుని తిరిగి వచ్చేవారట. అనంతర కాలంలో స్థానిక ప్రజలకు వెంకటేశ్వరుడు కలలో కనిపించి తన ఆనవాళ్లు చెప్పాడు. అంతా కలిసి ఓ గుడి కట్టారు. అయితే వయోధుకులు స్వామిని చేరుకోవడం గగనంగా ఉండేది. దీంతో గుట్ట కింద వెంకటేశ్వరుడి పాదాలున్న చోట ఇంకో గుడి కట్టారు.
కాలక్రమేణా భక్తుల రాక పెరగడంతో 1999లో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రకారం నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ ప్రాంత భక్తులకు ఇలవేల్పుగా మారారు. కలియుగంలో హరినామ సంకీర్తన మాత్రం చేతనే సకల అభిష్టాలు తీరుతాయని శాస్త్రం చెబుతుంది. తిరుమలేశుడు ఎక్కడ కొలువైతే అసలు అక్కడే కలియుగ వైకుంఠం. శ్రీనివాసుడి దర్శనం శ్రీ మహావిష్ణువు దర్శనంతో సమానం. ఆ విరాట్మూర్తిని ఆపదామస్తకం దర్శించడం అంటే ఇక ఈ జన్మకు కావాల్సిందేముంది అని అనుకుంటారు భక్తులు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవా నా భూతో నా భవిష్యత్ అన్న శాస్త్రవాక్యం చిల్పూరు గుట్టపై వెలిసిన భుగుల్ వెంకటేశ్వర స్వామికి చెబుతుంది. అందుకే ఈ క్షేత్రానికి తెలంగాణ చిన్న తిరుపతిగా చెప్తారు. అట్టి మహిమాన్విత స్వామివారిని నేత్రపర్వంగా వీక్షించి తరిద్దాం రండి. గర్భాలయంలో స్థానక భంగిమలో శంకు చక్రాలతో అభయవరద ముద్రలతో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న బుగులు వెంకటేశ్వర స్వామివారి దర్శనం సకల కామితార్థ ప్రదాయకం. కలి కల్మషనాశాయ కామితార్థ ప్రదాయినే చిల్పూరు గిరినివాసాయ శ్రీనివాసాయ మంగళం అని కీర్తిస్తే చాలు అప్పుల్లో కూరుకుపోయిన వారికి రుణ విముక్తి కలిగిస్తాడు. భయంతో వణికిపోతున్న వారికి అభయాన్ని ప్రసాదిస్తాడు. చింతల్లో చిక్కుకున్న వారిని ఒడ్డున పడేస్తాడు. కొత్త దంపతులకు కోరిన వరాలిస్తాడు అంటూ చిల్పూరు గుట్ట మీద కొలువైన బుగులు వెంకటేశ్వర స్వామి మహాత్యాన్ని భక్తులు పరవశంగా చెబుతారు. పేరుకు చిన్న తిరుపతే అయినా వరాలు గుప్పించడంలో మాత్రం దేవుడిది పెద్ద చెయ్యేనంటారు భక్తులు. అంతరాలయంలో స్వామిమూర్తి ముగ్ధ మనోహరంగా దృశ్యమానమవుతుంది. స్వామివారి పాదాల పై భాగాన వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం మంగళప్రదాయకంగా ప్రాప్తిస్తోంది. ఇక్కడి స్వామివారికి తిరుమలలో జరిగినట్టే ఇంచుమించు సకల పూజాది క్రతువులను వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల ఈతిబాధలను తీర్చడానికి స్వామి నిత్యం సన్నద్ధంగా ఉన్నట్టు గోచరిస్తారు. భక్తుల గుబులు తీర్చేందుకే స్వామి గుబులు వెంకటేశ్వరుడిగా ఇక్కడ అవతరించారు. శ్రీనివాసుడి పాదాల దగ్గర దీపం అఖండంగా వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిని దర్శించుకొని మనస్సులో ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందని విశ్వాసం. ప్రతి శనివారం మాత్రం భక్తులు అర్చకులతో కలిసి వెళ్లి గుహలోని స్వామికి పూజలు చేసి వస్తారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి ఆలయము ఉంది. అప్పులు తీరేలా చూడు దేవరా, రుణ విముక్తుడనై వచ్చి నీ పూజలు చేసుకుంటా అని మనసులో సంకల్పం చెప్పుకొని ముడుపులు కట్టడం సంప్రదాయం.
సంతానం, వివాహం, ఉద్యోగం తదితర మొక్కులతోనూ ముడుపులు కడతారు. ఇక్కడ 3 ముళ్ళు పడితే దంపతులు అన్యోన్యంగా ఉంటారని ఓ నమ్మకం. ఏటా స్వామి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లకు ఈ ఆలయం ప్రసిద్ధి. కానుకలకో ఆడంబరాలకో కరిగిపోయే దేవుడు కాదు ఈ శ్రీనివాసుడు. అన్యదా శరణం నాస్తి అన్న శరణాగతి సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. అప్పుడే అపార అనుగ్రహం కురిపిస్తాడు బుగులు వెంకటేశ్వరుడు. గర్భాలయ ముఖమండపంలో స్వామివార్ల ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవ కైంకర్యాలను నిర్వహిస్తారు. ఈ దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతోంది. నిత్య కళ్యాణం వత్సవైభోగం నిత్య కళ్యాణం వత్సవైభోగం స్వామిని దివ్యమోము సమ్మోహన భరితం నిత్య కళ్యాణం వత్సవైభోగం స్వామిని దివ్యమోము సమ్మోహన భరితం నిత్య కళ్యాణం వత్సవైభోగం. భక్తుల గుబులు చింతలు తీర్చే గుబులు వెంకటేశ్వరుడిగా ఈ క్షేత్రం శతాబ్దాలుగా వర్ధిల్లుతోంది. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణాయికనీ చరణమి శరణు కలినాశ. నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారద నమో నమో నారాయణ తే నమో నమో నారద నమో నమో. ఈ క్షేత్రంలో ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకంలో పాల్గొన్నా, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామివారి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి అప్పుల బాధల నుండి బయటపడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధలున్నా సరే ఆ బాధల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం. అంతటి విశిష్టమైన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల గురించి ఇప్పుడు చూద్దాం. పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి దాకా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో పరమపద ఉత్సవం, దీక్ష, వస్త్రధారణ, కంకణధారణ, అంకురార్పణం, ద్వారతోరణ పతాక పూజ, ఎదుర్కోలు, శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం, బలిహరణం, రథోత్సవం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, పండితుల సన్మానంతో ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయి. ప్రతి మాసంలో శ్రావణ నక్షత్రం రోజున స్వామివారికి మాస కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వైదిక సంప్రదాయానుసారం వచ్చే పర్వదినాలతో పాటు శ్రావణ, కార్తీక ధనుర్మాసాల్లో శ్రీవారికి ప్రత్యేక పూజాది క్రతువులు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఏడాది పొడవునా క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విపునకు వ్రాసిన పత్రిక కాదు కదా. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు కొలువుతీరి ఉన్నాయి. ఈ మందిరాల్లో కొలువైన దేవీ దేవత మూర్తులను భక్తులు నేత్రపర్వంగా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. మనము ఆ దివ్య మంగళకర మూర్తులను దర్శించుకుని వారి అనుగ్రహానికి పాత్రలమవుతాం. స్వామివారి సన్నిధికి మరోవైపు తాయారు సన్నిధి నెలకొంది. అంతరాలయంలో అమ్మవారు పద్మాసనంలో చతుర్భుజిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి నిత్యం కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజాది కైంకర్యాలను ఘనంగా జరుపుతారు. శ్రావణ మాసంలో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. తాయారు మందిరానికి సమీపంలో ఆండాళ్ళు అమ్మవారి సన్నిధి నెలకొనుంది.
భక్తులు ఆండాళ్ళు అమ్మవారిని సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ధనుర్మాసం మొదలు భోగి పండుగ వరకు అమ్మవారు రాశిగానం చేసిన తిరుప్పావై పాసురాలను స్వామివారి సన్నిధిలో ఆలపిస్తారు. ఈ నెల రోజులు స్వామివారి సన్నిధి అపరవైకుంఠంగా భాసిల్లుతోంది. ఈ అమ్మవారి సన్నిధిలోనే శ్రీ భూనీలా సమేత శ్రీవారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. ఈ మూర్తులకు నిత్య పూజాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ అమ్మవారి సన్నిధిలోనే మిగిలిన ఆళ్వార్ల మూర్తులు దర్శనమిస్తాయి. శ్రీవారి ప్రధాన ఆలయానికి దిగువన అభయాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. ఈ మందిరంలో స్వామివారు స్థానక భంగిమలో అభయముద్రతో గోచరిస్తారు. స్వామివారి కరకుండల కిరీటాదులకు మాత్రమే సింధూరం అలది ఉంటుంది. ప్రతి మంగళవారం స్వామివారికి తోమాల పూజలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. స్వామివారి వెనుక ఉన్న గోడపై హనుమాన్ చాలీసా రాసి ఉంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం నెలకొనుంది. నవగ్రహ పీడ నివారణార్థం భక్తులు నవగ్రహ దేవతలను దర్శించుకుంటారు. ప్రసిద్ధి చెందిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధికి చేరుకునే మార్గ విశేషాలను ఇప్పుడు చూద్దాం. గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోరే భక్తులు హైదరాబాద్ నుంచి రైలు లేదా బస్సు ద్వారా ముందుగా వరంగల్ చేరుకోవాలి. వరంగల్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి వయా పెండ్యాల గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సుతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఆలయం భక్తుల దర్శనార్థం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. అప్పులు తీర్చే దయామయుడు, ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడికి సమానమైన దైవం కలియుగంలో లేరని శాస్త్రవచనం. ఆధ్యాత్మిక దివ్యానుభూతితో నేత్రపర్వంగా దర్శించుకున్నాం కదా. భక్తుల కొంగు బంగారముగా విరాజిల్లుతున్న బుగులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై సర్వే సర్వత్రా ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.